దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. మీకు ఆ నమ్మకం ఉందా? ఏంటిది? మీరు చేస్తున్న ప్రయాణంలో ఎద్దులయ్యే అవకాశం ఉందంట. మీ శిష్యుడు ఒక మాట అన్నారు, బొట్టు పెట్టుకోండి లేదా స్వామికి కోపం వస్తుంది. నాకు బాధ వేసింది. అది నా ఇష్టం, బొట్టు పెట్టుకోలో లేదు, మీ స్వామికి నచ్చినట్టు నేను కూర్చోవాలి ఇంటర్వ్యూకి అని కూడా అడిగాను. ఆయన వెరీ గుడ్. లేదు, ఆయన ఒప్పుకోరు అన్నాడు. సో యేసు సిలువ మోసాడు కదా, ఆయన సిలువ వేయబడ్డాడు. కుక్కను కొట్టినట్టు కొడితే ఆ ఇద్దరు దొంగలతో మోసాడు. సో వాట్? ఆయన ఏం మోస్తే మాకెందుకండి? వాడికి మింగేస్తుంటారే మీరు. ఇప్పుడు వారు చెప్పింది ఇక్కడ ఉదాహరించా. ఇప్పుడు అంటూనే ఉన్నారు, కానీ మీరు వేయాల్సింది మాత్రం వేస్తున్నారు. సరే, ఇలాంటి మాటే పవన్ కళ్యాణ్ వాడారు అన్నారు. తెలంగాణ అనే ఒక భావన ఉంది. సార్ ఎవరి దానికి ఇచ్చేయాలి కదా సార్, మనం ఆల్రెడీ రాబోయాం ఎందుకు? ఇప్పుడు సనాతన ధర్మం ఎరాడికేట్ చేయాలన్న ఈ డిఎం గాడు మరి గుళ్ళల్లో డబ్బులు ఎందుకు? కానీ వాళ్ళ రాష్ట్రాలన్నీ ఎక్కువ గుళ్ళు ఉన్నాయి, అక్కడే వాడు బతికేదే దాని మీద కదా, ఆదాయం మీదే బతుకుతున్నారు. మాకు రైట్. వీర రాఘవరెడ్డి చేస్తున్న పని కరెక్టా కాదా? ఎలా కరెక్ట్ అవుద్ది? ఎలా కరెక్ట్ అవుద్ది? కరెక్ట్ కానప్పుడు రంగరాజన్కి రాజకీయ నాయకులు సపోర్ట్ వచ్చారు, కానీ చాలా మంది పబ్లిక్ వీర రాఘవరెడ్డికే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎలా ఎలా చెప్పండి? మీలాంటి స్వామీజీలంతా ఈరోజు రాజకీయ నాయకుల నీడలో ఉన్నారు. ఎలా చెప్తారు? రమ్మండి అంటున్నారు, కానీ అది సాధ్యమా మన తెలుగు రాష్ట్రాల్లో? అది ఈ కుల పిచ్చితో ఉన్న రాష్ట్రాల్లో గతం ఏమైంది? హిందువులు తగ్గినప్పుడల్లా ఏమైంది? ఓ పాకిస్తాన్ పుట్టింది, ఓ బంగ్లాదేశ్ పుట్టింది. ఈ రోజున భారతదేశంలో ఎన్ని కోట్ల మంది విదేశీయులు ఉన్నారు? బైబిల్ మీద మీకు ఎందుకు అంత కసి? అసలు ఈ దరిద్రం వాడికి ఎలా ఎక్కింది? బైబిల్ వల్లనే కదా. అభిమానం లేనటువంటి తెలుగువారు మనకొద్దు, స్వాభిమానం ఉన్న సీతారామరాజు లాంటి వాళ్ళు కావాలి. మీరు కూడా అదే రూట్ లో వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళను, అది మాకు నేర్పలేదు. అంటే చాలా మంది గొర్రెల్ని మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్నారు. అయ్యి మీరు కొట్టి చూడొచ్చు నెంబర్లు, పేర్లు కూడా. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. దిస్ ఇస్ శ్రీనివాస్ వలెటి. రాధా మనోహర్ దాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ శ్రీనివాస్ గారు. గురుగారు, ఏ విధంగా సాగుతుంది మీ హిందూ మత ప్రచారం? ఒంటరిగా వెళ్తున్నారు, భయం ఏమేంటి లేదా? అది ఉంటే ఎప్పటిదాకా రాంగా. ఒక్క మంత్రం చెప్పుకుని రాముల వారి సన్నిధిలో ఉన్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భయం అంటే మీ ప్రశ్నకి, భయం దేనికి వస్తుందండి? అసలు నాది అనుకున్నప్పుడు కదా భయం. సినిమా ఉపేంద్ర ఉన్నారు కదా, ఏ సినిమా తీశారు? మామూలుగా కన్నడ. వారిది ఏదో ఒక చిన్న బిట్టు, చాలా అంటే పనికొచ్చేటువంటి, అందరికీ ఉపయోగకరం. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లేదా ఇంకా కెమెరా ఇంకోటో విభాగంలో ఉన్నప్పుడు అతని పైన ఉన్నవాడు భోజనం పెట్టాలి, దాన్ని భరించాడు అతను. తర్వాత ఈయన హీరో అయ్యాడు, అతను ఆ స్థితిలోనే ఉన్నాడు. వాళ్ళు ఎదురుపడినప్పుడు ఆ విషయాన్ని ఇతను గుర్తు తెచ్చుకుని భయపడితే, నీ టైం అది, నువ్వు అలా ప్రవర్తించాలి, నువ్వు అలా ప్రవర్తించావు, భగవంతుడు నాకు టైం ఇచ్చాడు, నేను ఇలా ఉన్నాను అని ఆయన ఓ మాట అన్నాడు. అసలు మనం ఏం తేలేదుగా, కానీ అసలు ఏం పొందినా లాభమే. భయం ఎప్పుడు వస్తుంది? మనం ఏదైనా నాది అనుకుంటే, అది పోతుందనుకుంటే భయం వస్తుంది. కాబట్టి అసలు మనదంటూ ఏం లేదు కదండి. ఏం భయం లేదంటారు రాధా మనోహర్ దాస్ గారు. భయం ఉంటే ఇలా ఉండం కదా. కానీ వీర రాఘవరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు కదా. మీకు ఇప్పుడు అదే చెప్తున్నా. అసలు నాదంటూ ఇంకో మాట ఏమిటంటే శ్రీనివాస్ గారు, ఈ ప్రపంచం ఎటువంటిదో భాగవతం చెప్పింది, భగవద్గీత చెప్పింది. అసుఖం అనిత్యం లోకం. ఈ లోకంలో సుఖం ఉండదు, ప్లస్ టెంపరీ. అలాగే భాగవతంలో పదం పదం యత్ విపద, ప్రతి అడుగు ప్రమాదకరమే అని చెప్పింది. కాబట్టి ప్రమాదం ఉందని చెప్పి మన ప్రయత్నాన్ని, పోరాటాన్ని ఆపేస్తే, మన పూర్వీకులు
చక్కగా వాళ్ళకి దొరికిన దాంతో తృప్తిపడి ఉంటే మనం ఎలా కూర్చుని ఉన్నాగా. కానీ సపోర్ట్ ఉందంటారా హిందువుల నుంచి మీకు? ఇంతకుముందు మీరు అన్నారా సీతారామచంద్రుల సాక్షిగానే మీరు మాట్లాడుతుంటే నేను విన్నాను, హిందువులు ఇంటి దొంగలు అన్నారు మీరు. ఈ సందర్భం కూడా చెప్తా, మీ ఇంకొంచెం వెనక్కి వెళ్ళి కూడా చెప్తాను. ఇప్పుడు నిన్న శివరాత్రి ఈ గుడిలో నిన్న ఈ టైం కిటకిటలాడుతూ ఉంది. మామూలుగా నేను ఇందాక వచ్చి సాష్టాంగం చేశా, చూశాను. నిన్న పరిస్థితి లేదుగా. నిన్న సాష్టాంగం కుదరదు, ఇలా దండం పెట్టి వెళ్ళిపోయాను. ఇంకో చోట మేడ్చల్లో కార్యక్రమం. మరి నిన్న ఒక్కరోజు జనం, హడావిడి, మైకు, అభిషేకం, కీర్తన, భజన, మంత్రం ఉంటుందా ఉండదా? ఉంటుంది. రోజుకి 5-6 సార్లు ఏవేవో గొంతులు మైకుల్లో వినపడుతుంటే భరిస్తున్నారు. కొన్నిసార్లు అర్ధరాత్రులు కూడా భరిస్తున్నారు. మరి ఎప్పుడో వచ్చే ఒక పండగ ఒక రోజుకి ఈ సోకాళ్ళు బొందుగాళ్ళు భరించలేక లోకుగా దొరికాడని పంతుల మీద ఎగిరితే అలాంటి వాళ్ళు ఇంటి దొంగలే కదా. అలాగే మీకు ఎంవీఆర్ శాస్త్రి గారు తెలుసు. మేము ఏదో ఒక డిబేట్కి వెళ్ళి వస్తున్నప్పుడు వారి కారులో రిటర్న్ అయ్యాం. మీ ప్రశ్న అడిగాను, మీ ప్రశ్న 7-8 ఏళ్ల క్రితం అడిగితే నేను అన్నాను, లైట్లు అవి బాగానే కొడుతున్నారండి. వారేమన్నా తెలుసా, కొన్ని పేర్లు మనం ప్రస్తావించక్కర్లేదు, సమాజానికి ఉపకారం లేదు, కానీ ఒక వ్యక్తి అప్పట్లో ఒక సంచలనం సృష్టిస్తే, అంటే సంచలనం అంటే ఏదో గొప్ప విషయం పని చేసి కాదండి, వస్త్రాలు అవి తగ్గించడం ద్వారా సంచలనం సృష్టిస్తూ ఉంటారు కదా. ఆయన అన్నారు, అక్కడ లైక్ కొట్టి అదే వేలుతో మీకు కొడతారు వీళ్ళు అంతే అన్నారు. సో కాబట్టి నేను ఈ వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని నేను పనిచేయడం. ఇప్పుడు నాలాంటి వాడు ఇంకో మతాల్లో ఉంటే ఆ విధానం వాళ్ళు చూసుకునేది, ఆ కథ వేరే ఉంటుంది. మనం అసలు పబ్లిక్ నుంచి ఆశించట్లే. వాళ్ళు మారి, ఒక పిల్లోడు నిన్న నాకు 24 ఏళ్ళండి, నేను మీకు మాటిస్తున్నాను సంవత్సరంలోగా నేను భాగవతం పూర్తి చేస్తాను అన్నాడు. నాకు కావాల్సింది అది. ఇంకో పిల్లోడు, నేను ఏకాదశి చేస్తున్నాను, నాకు ఆ మార్పు కావాలంతే. వీళ్ళ శాలువాలో దాంట్లో అంటే సపోర్ట్ అంటే మీరు ఆ మార్పు వరకే చూసుకోవచ్చు కదా, బైబిల్ మీద మీకు ఎందుకు అంత కసి? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, గుళ్ళో పూజ భజన ఏవో చేసుకుంటున్నాం, కానీ ఎడారి మతాలు పెరిగితే అవేం ఉండవు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారంటే మీరేం చెప్తారు? యాజ్ ఏ హిందూ అమ్మవారు ఉన్నారంట, అక్కడ హనుమంతుడు ఉన్నాడంట. కానీ వాడికి బైబిల్ ఎక్కితే ఏమవుద్ది? వాడు బొమ్మ అంటాడు, హనుమంతుని కోతి అంటాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారే, ఇది ఒక్కసారి అటు అప్లికబుల్ చేస్తే ఎంత బాగుంటుంది. వాడిది వాడు చూసుకోవచ్చుగా, వాడు చూసుకోడు. నిన్న మీకు చూపించమంటే నాకు చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. వాడు నేను తిరుపతిలో ఉంటాను, ఇక్కడ సాతాను సింహాసనం మీద కూర్చున్నాడు అంటాడు. వాడి పేరు వెంకటేశ్వరరావు, వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు కదా. సో నేనేమంటా అంటే, నువ్వు మతం మారడం అది నీ వ్యక్తిగతం, ఓకే, గతం మారదు కదా. అది కాకుండా మీకు గుర్తుందా, ఒక 6-7 ఏళ్ల క్రితం మొండితోక సుధీర్ అని ఒకడు కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా బహుశా యూట్యూబ్లో ఉండొచ్చు. వాడు ఏమేం బాగాడో మనకు తెలుసు. ఆ లోపల ఉన్నదే మేము తీసేస్తాం, అక్కడ మా ఎండిపోయిన శవాన్ని పెడతాం. అసలు ఈ దరిద్రం వాడికి ఎలా ఎక్కింది? బైబిల్ వల్లనే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నన్నో మిమ్మల్నో ప్రేమించడానికి, అభిమానించడానికి 3 రీజన్స్ ఉన్నాయి. యాజ్ ఏ తెలుగు నన్ను మీరు అభిమానించవచ్చు, లేకపోతే నేను మిమ్మల్ని అభిమానించవచ్చు. 2 యాజ్ హిందూస్ ఆర్ భారతీయులుగా మనం 3 మనుషులుగా. కానీ ఎడారి మతాలతో ప్రాబ్లం ఏంటంటే, నువ్వు అన్యుడివి, వాళ్ళ దృష్టిలో నువ్వెవరు? అన్యుడు అంటే ఏంటండి? అవుటర్ పర్సన్, అవిశ్వాసి, లేదు కాఫీర్. అసలు ఈ ప్రపంచాన్ని వేదం ఏం చెప్తుంది? సంగచ్చద్వం సంవదద్వం, కలిసి నడుద్దాం, కలిసి ముందుకెళ్దాం, కలిసి చర్చిద్దాం. మీకు వినే ఉంటారుగా, సహనావతు, ఇలా కలిసి కలిపి ఉంచమని మన పురాణం వేదం చెబుతుంటే వాడు ఏం చెప్తాడు? నమ్మినోడు ఒకటే, నమ్మనోడు ఒకటే. అది వాళ్ళ ఇష్టం కదా. నేను అదే చెప్తాను. ఇందాక కూడా వాడు ఎవరికో వాయిస్ మెసేజ్ పెట్టా, మీకు నచ్చింది మీరు ప్రేజ్ చేసుకోండి, కానీ మీరు కామెడీలు చేయకూడదుగా. విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్తాడు, నువ్వెవడరా చెప్పడానికి? ఏమంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక టిఫినా భోజనమా? నాకు వీలుని బట్టి ఇంట్లో, అది మీ వ్యక్తిగతం కదా, మై పర్సనల్ కదండి. నేను ఇదిగో నీళ్ళు తాగుతా, నేను ఒంటిపూట భోజనం. సో లేదు ఏ పండో ఫలమో తీసుకుంటాను.
నువ్వు కూడా నేను ఇడ్లీ తింటా, నువ్వు కూడా ఇడ్లీ తినాలి, నేను భోజనం చేస్తా, నువ్వు కూడా భోజనం చేయాలి. మీరెవరు చెప్పడానికి? మీకు హక్కు లేదు కదా. నేనెవరు చెప్పడానికి? నువ్వు కూడా పండ్లు తినాలంటానికి కదా. సో కాబట్టి వాడి వ్యక్తిగతం వాడు పెట్టుకుంటే పర్లే. వాడు ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఓడిని అమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటే ఇలాగే అమ్ముకుంటాం. అది విషయం. కానీ వాళ్ళలో ఉన్న యూనిటీ హిందూ మతంలో లేదు కదా. మన వాళ్ళు మనకి స్వేచ్ఛ ఎక్కువ, ఆ స్వేచ్ఛ దుర్వినియోగం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు లక్ష్యం ఉందండి. ఏమిటి లక్ష్యం? ఈ ప్రపంచం అంతా ముస్లిమ్సే ఉండాలని వాళ్ళు, ప్రపంచం అంతా క్రైస్తవులు ఉండాలని వీళ్ళు. మనకు అలాంటి లక్షణాలు లేవు. కానీ కొంత కన్ఫ్యూజన్ అంటూ ఉంది కదా. వాళ్ళు ఒకరే దేవుడు యేసు అంటారు, లేదా అల్లా అంటారు, ముక్కోటి దేవతలను మీరు అంటారు. ఏ దేవుడిని పూజించాలి స్వామి? మీకు అదే చెప్తున్నా. మీరు అసలు దేవుడు లేడు అనండి. ఫర్ ఎగ్జాంపుల్ చార్వాకుల పేరు విన్నారా? చార్వాకులు నాస్తికులు. వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే బెగ్, బై, బారో, స్టీల్, ఎంజాయ్ ద లైఫ్. క్షీణే, శరీరం పడిపోతుంది. పిబం గృత్వా అంటాడు. అంటే నువ్వు నెయ్యి వేసుకు తిను, శరీరం నశించిపోతుంది అంటే భౌతికవాద సిద్ధాంతం. అలాంటి వాడు కూడా ఈ సనాతన ధర్మంలో ఉండొచ్చు. వాడిని మనం సేపించం. అది వాడి ఇష్టం. వాడి ఇష్టం. ఒక్కొక్కరికి స్వేచ్ఛ ఉంది అనేది మనం నమ్ముతాం. నువ్వు ఇది నమ్మాల్సిందే, నమ్మకపోతే నాశనం అయిపోతావు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇంకొక విషయం, నాకు మెసేజ్ పెడుతుంటాడు ఎవడో ఒకడు, ఒరే రాధమనోహర్ నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావురా అంటాడు. అంటే చాలా మంది గొర్రెల్ని మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్నారు. అయ్యి మీరు కొట్టి చూడొచ్చు నెంబర్లు, పేర్లు కూడా. నేను నరకానికి వెళ్ళిపోతానని ఎవరైతే కామెంట్లు పెడతారో వెంటనే వాళ్ళకి నెంబర్ పెడతా. నువ్వు అక్కడే ఉన్నావు కదా, వెంటనే లొకేషన్ పెట్టి వచ్చేస్తా అని చెప్తా. అంటే నేనేది ఒక పుస్తకం మనిషిని ముందుకు వెళ్ళేలాగా పైకి వెళ్ళేలా చేయాలి, కానీ కిందకి లాక్కెళ్ళకూడదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పుస్తకం చదివితే వాడికి వైరాగ్యం రావాలండి. ఓ పుస్తకం చదివితే వాడికి మనశ్శాంతి రావాలి. కానీ ఓ పుస్తకం చదివితే వాడికి ఈ పగ రావడం ఏంటండి? ఒక స్త్రీ, అందులో గోదావరి స్త్రీ, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? గోదావరి అంటే మర్యాద ఉంటుంది, అక్కడ మర్యాద కదా. మరి అలాంటి ఒక గట్టిగా 20 ఏళ్ళు ఉండవు ఆ పిల్ల, మేము మొత్తం అంతా క్రైస్తవులు అయిపోయిన తర్వాత గుళ్ళవి కూలగొట్టం ఎవరిని చంపం కానీ గుళ్ళవి కూలగొట్టేస్తాం. అసలు ఆలోచన ఏంటంటున్నా? ఎందుకు వచ్చింది ఆలోచన? ఆ ముష్టి పుస్తకం వల్లనే కదా. ఆ పుస్తకంలో ఏం చెప్పారు? విధ్వంసం. నేను మీ ఊళ్ళను తగలబెడతా అంటాడు వాడు యెహోవా. నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా అంటాడు. అసలు అలాంటి పుస్తకం మాకు ఎందుకు అంటున్నాను? మన కాన్సెప్ట్ ఏంటి? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే ఏంటండి? దేవుడు ఉన్నాడు. మీరు ఇందాక అడిగారు 33 కోట్లు. ఇక్కడ కోటి అంటే ఘనం, దానికి చాలా వివరం ఉందనుకోండి. ఇప్పుడు నాకు రాముడు ఇష్టం అండి, మీకు కాలభైరవుడు ఇష్టం, ఆయనకి అమ్మవారి ఇష్టం. అన్నమయ్య ఏం చెప్పాడు? ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. మీరు వెళ్ళొచ్చారు ప్రయాగ, చిన్న బాటిల్ పట్టుకెళ్తే చిన్న బాటిల్ నీళ్ళు వస్తాయి. కొందరు నేను చూశాను మొన్న ప్రయాగ డబ్బాలే తెచ్చుకున్నారు. వాళ్ళు ఓపిక, నేను చిన్న బాటిల్ తెచ్చుకున్నాను. నా ఓపిక. గంగ నిన్ను విమర్శించదు, తోసేయదు, ముంచెయ్యదు. భగవంతుడు ఆ కీర్తనలోనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతం. నేను ప్రయాగ వెళ్ళినప్పుడల్లా గుర్తొస్తుంది. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎటులు. భాగీరథి అంటే గంగమ్మ. గంగ దగ్గరలో బావి ఉంది. ఏ నీళ్ళు ఉంటాయి? గంగ నీళ్ళే. నీ వలన కొరత లేదు కాబట్టి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అన్నమయ్య ఎక్కడి నుంచి పాడాడు? ఇది భగవద్గీతలో చెప్పాడు. ఏ దామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఇప్పుడు మీరు ఇష్టపడిందే నేను ఇష్టపడాలని లేదు కదండి. ఎవరు ఇష్టం వాళ్ళు, అది మనం చెబుతాం. కానీ దరిద్రులు ఏమంటారు? మేము ఇష్టపడ్డా, నువ్వు కూడా ఇష్టపడాలి, లేకపోతే వేసేస్తాడు వాడు అంటాడు. వాడు ఎవడో మొన్న మెసేజ్ పెట్టాడు. మీరు కూడా అదే రూట్ లో వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళను, అది మాకు నేర్పలేదు. ఎందుకంటే మేము అన్నం తింటాం, వాడు రక్తం తాగుతాడు. ఎందుకంటే వాడు తెల్లారులు అయితే మా వాడు రక్తం అందరినీ పరిశుద్ధం పాపం అంటుంటాడు. యేసు సిలువ మోసాడు కదా, ఆయన సిలువ వేయబడ్డాడు. కుక్కను కొట్టినట్టు కొడితే ఆ 2 దొంగలతో మోసాడు. సో వాట్ ఆయన ఏం మోస్తే మాకెందుకండి? ఇప్పుడు మీ ఊళ్ళో
మీరు మిస్బిహేవ్ చేస్తే మీ ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా? సేమ్ అలా వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి నేనే తోపు తురుము అన్నాడు, వేపండ్రా అన్నారు, లేపండ్రా అన్నారు, లేపారు. ఆయన కూడా అసలు ఇప్పుడు అది కాదండి, అతను ఎవరైతే మాకెందుకు చెప్పండి సార్. సార్ లీవ్ ఇట్, వదిలేసి మాకు రైట్. వీర రాఘవరెడ్డి చేస్తున్న పని కరెక్టా కాదా? ఎలా కరెక్ట్ అవుద్ది? ఎలా కరెక్ట్ అవుద్ది? కరెక్ట్ కానప్పుడు రంగరాజన్కి రాజకీయ నాయకులు సపోర్ట్ వచ్చారు, కానీ చాలా మంది పబ్లిక్ వీర రాఘవరెడ్డికే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎలా ఎలా చెప్పండి? మీలాంటి స్వామీజీలంతా ఈరోజు రాజకీయ నాయకుల నీడలో ఉన్నారు. ఎలా చెప్తారు? మానవ సేవే మాధవ సేవ. మీ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ప్రతి ఒక్కరు వెనక ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు. హౌ యూ ప్రూవ్? ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఎలా ఇప్పుడు మీరు ఎవరు పంపితే వచ్చారు? నేను ఒక ఛానల్ తరపున వచ్చాను. అవునా? మేము సిద్ధాంతం తరపున వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఓ పార్టీ కుక్క మిమ్మల్ని పంపించింది అని తప్పు కదా కదా. ఇప్పుడు రంగరాజన్ గారు కావచ్చు, నేను కావచ్చు, మరొకరు కావచ్చు, ధర్మం ఆధారంగా మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మిమ్మల్ని రమ్మని నేను చెప్పలే, నా నెంబర్ వెతుక్కుని వాళ్ళు ఫోన్ చేసి మీరు వచ్చారు కదా, సహజంగా వచ్చారు. అవునా? మీ పరిచయం నాకు లేదు, టీవీలో చూడడం తప్ప. అవునా కదా? సో రంగరాజన్ గారు ఆ గుడికి వచ్చిన వాళ్ళని, లేదు ఆయన్ని ఎక్కడైనా పిలిస్తే ఆ సందర్భాల్లో వారు ధర్మం గురించి చెప్పారు, దైవం గురించి చెప్పారు. ఆయన చేసిన పనిలో రాజకీయం కానీ చెడు కానీ ఎక్కడుంది చెప్పండి. సో ఆయన్ని టార్గెట్ చేసినప్పుడు ఆయన్ని కింద పడేసి అప్పుడు ఆయన మాట్లాడిన విన్నారు కదా, నేను దొరికానా నీకు అని చెప్పేసి అన్నారు. గమనించారా? అవును అన్నారు. నాలాంటి అల్పుడు దొరికాడా మీకు అన్నారు. అసలు వాస్తవానికి ఇప్పుడు ఇందాక ఒక వీడియో చాలా బాధపడుతూ స్టేటస్ పెట్టాను. కొన్ని వేల గోమాతలు, పెద్ద మార్కెట్. ఆ గోవుల్ని వ్యవసాయానికి వాడితే మనం బతకచ్చు, అవి బతకచ్చు, కానీ కోసుకు తినేస్తారు దరిద్రులారా, మీకు దయలేదా అని స్టేటస్ పెట్టాను. సో ఇప్పుడు అటువంటి వాళ్ళు రంగరాజన్ గారు లాంటి వారి మీద కాకుండా అలా అల్ప ప్రాణులు, మోగ ప్రాణులు, వాటిని రక్షించే పనిలో ఉంటే ఎంతమంది దండం పెడతామండి? ఒకవేళ రాధా మనోహర్ దాస్ దగ్గరికి వస్తే వీర రాఘవరెడ్డి బ్యాచ్ రమ్మండి. మీరే ఉన్నారేమో రేపు టాప్ లిస్ట్లో. ఉంటే ఉండని, సో వాట్ ఏమండి? ఇప్పుడు మా అమ్మ అనేది పోయే ప్రాణం గొంతట్టుకుంటే ఆగుద్ది. మనం జీవించడం అనేది మరణించడం కన్ఫర్మ్ కదా, ఏమైనా జరగచ్చు ఈ ప్రపంచంలో అని శాస్త్రం చెప్తుంది. ఇందా చెప్పింది పదం మెత్విపద. కాబట్టి మనం ఆలోచించవలసింది, మీకు ముందే చెప్పాను నేను, దేశము, దైవము, ధర్మము, వీటి కోసమే జీవించాలి, వీటి కోసమే ఆలోచించాలి. మిగిలినవన్నీ మన చేతిలో లేని వాటి కోసం మనం ఎందుకండి టైం వేస్ట్ చేసుకోవడం? కానీ మీరు చెప్తున్నారు హిందూ మతం గురించి, దేశం గురించి గొప్పగా చెప్తున్నారు. ఒక చర్చిలో టికెట్ ఉండదు దేవుని చూడటానికి, ఒక మసీదులో టికెట్ ఉండదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే హిందువుల గుడిలోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, చివరికి ప్రసాదం కూడా కొనుక్కోవాలి. ఎవరు పెట్టారు ఇది? ఎవరు పెట్టారు? దేవాదాయ శాఖ అనే దరిద్రపు శాఖ. మీరు వద్దు అంటున్నారు, కానీ అది సాధ్యమా మన తెలుగు రాష్ట్రాల్లో? అది ఈ కులపిచ్చితో ఉన్న రాష్ట్రాల్లో నిన్న అసెంబ్లీలో కూడా ఇలాంటి మాటే పవన్ కళ్యాణ్ వాడారు. అన్నారు తెలంగాణ అనే ఒక భావన ఉంది, మా దౌర్భాగ్యం చెప్పారు కదా, పిచ్చి ఎక్కువ ఇక్కడ అన్నాడు. ఎందువల్లంటే బాధ్యత లేకపోవడం. ఐ అగ్రీ విత్ యూ. నేను వారితో సాధ్యమా అంటున్నాను. ఆయన అన్నారు అదే మాట. మనం ఎప్పుడు హోప్తో, ఎందుకంటే ఒక దేవుడు అమ్మవారిని ఒక క్యాస్ట్ వాళ్ళు మా అమ్మ అనుకుంటారు, ఇంకొక క్యాస్ట్ వాళ్ళు శివుడిని మా దేవుడు అంటున్నారు, వెంకటేశ్వర స్వామిని మరొకరు మా దేవుడు అంటారు. మీకు తెలియంది కాదు స్వామి. కాదు నా మాట వినండి. దేవుళ్ళని కూడా పంచుకుంటున్నారు. ఒక పెద్ద జోక్ చెప్తాను. ఈయన మా కులం దేవుడు అనుకునేటువంటి వాళ్ళల్లో కొందరు ఒక సామెత చెబితే, ఒక సామెత అనేది సార్వజనికం, ఓకే, హట్ అయిపోయి ఆయనతో క్షమాపణ చెప్పించేశారు. కానీ వాళ్ళు దేవుడు అనుకునేవాడిని ఈ పాస్టర్లు, గొర్రెలు ఎన్నెన్ని తిట్లు తిట్టినా వీళ్ళేం రియాక్ట్ అవ్వలే. అంటే వీళ్ళకి ఏం పట్టింది? దైవం పట్టలేదు, ధర్మం పట్టలే, కులం పట్టింది. వాడు ఎవరికి ఉపకారం సార్? అయినప్పటికీ మనం మార్పుని ఆశించాలి. ఎందుకు ఆశించాలంటే మా గురువుగారు ఎప్పుడో చెప్పినటువంటి ఒక ఉదాహరణ. షిప్ ర్యాక్ అంటారు కదా, పడవ ఓడ ముక్కలైపోయింది. ఆ షిప్ ముక్కలైపోతే 2 చెక్కలు పట్టుకుని ఈదుతూ ఉన్నటువంటి 2 స్నేహితులు, చుట్టూ సముద్రం,
షిప్ ర్యాక్ అయిపోతే వాళ్ళిద్దరూ చెక్కలతో ఈదుతూ ఉంటే చుట్టూ ఉప్పు నీరు తప్ప ఏమీ లేదు, ఒక్క సోర్సు లేదు, గట్టు లేదు. ఇది 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 ఇంకా ఎంత ఈదితే ఉపకారం అనేటువంటి పరిస్థితిలో ఒక స్నేహితుడు లెట్ మీ సింక్ అనుకున్నాడు. రెండో స్నేహితుడు కొంచెం ఓర్పు పట్టాను, నాకు ఓర్పు లేదు, ఓపిక లేదు, ఆశ లేదు, ఏం లేదని వాడు మునిగిపోయాడు. అతను అలా చేతులు ఎత్తేసి లోపలికి అలా శరీరం వెళ్ళిపోతుండగా కాసేపటికే పైనుంచి శబ్దం వచ్చింది. హెలికాప్టర్ ఎందుకు వచ్చింది? ఈ షిప్పు ముక్కలయ్యే ముందే అతను మెసేజ్ పెట్టాడు, సార్ పలానా నార్త్ అది ఇది ఏదో ఉంటుంది కదా వాళ్ళు. హెలికాప్టర్ వెతుక్కుంటూ వచ్చింది ఎక్కడెక్కడ ఉన్నారా అంటే. ఇతని మరణానికి గ్యాప్ ఎంత? కొద్ది సెకండ్స్. ఆ హోప్ ఉండబట్టి ఇతను బతికాడు. అలా కబడ్డీ ఆడి ఉంటారు కదా చిన్నప్పుడు. సో మనం వేలు పెట్టినా చాలు టచ్ అయితే గెలుస్తాం. కాబట్టి మనం ప్రయత్నం ఆపకూడదు. ఎందుకంటే మీ జపం చేసుకోవచ్చు కదా. ఈ ప్రశ్న పిల్లోడు అమెరికా నుంచి ఫోన్ చేసి అడిగాడు, ఇంతమందితో తిట్లు, ఇంతమందితో విమర్శలు, ట్రోలింగ్ వాడు అడిగాడు. వాడు ఒక 22 ఏళ్ల పిల్లోడు. సో యుఎస్ నుంచి వాడు ఫోన్ చేసి, తెలుగు అబ్బాయి, గురూజీ మీరు ఇస్కాన్లో ఎంతో ప్రశాంతంగా హాయిగా టైం టు టైం మీకు ప్రసాదము, ప్రశాంతత, ఆనందం, దేవుడు, ఇంత ట్రావెల్ ఇబ్బంది, టైంకి తిండి ఉండదు, ఇంతమందితో తిట్లు, ఇవన్నీ ఎందుకు ప్రశాంతంగా మూల ఉండాలని అనిపించలేదా అన్నాడు. అసలు అలా ఉందామని కదా ఇల్లు వదిలి నేను జాయిన్ అయ్యాను. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇంకెవడో మాట్లాడట్లేదు కాబట్టి, నా బాధ్యత అని భావించబట్టి. అయితే మనం ఇలా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటి? ఈ మాత్రం అల్లూరి సీతారామరాజు పెళ్ళి చేసుకోవాలనుకుంటే అయ్యి ఉండదా? భగత్ సింగ్ పెళ్లి చేసుకోవాలంటే అయ్యి ఉండదా? ఉద్దమ్ సింగ్ పెళ్లి చేసుకుని సుఖపడాలంటే సుఖపడి ఉండడా? ఆజాద్ చంద్రశేఖర్ 25 ఏళ్ళకి ఎందుకు చచ్చిపోవాలి? 1906లో పుట్టి 31లో ఎందుకు చచ్చిపోవాలి? నా దేశం అనుకోబట్టి, ఇది నా ధర్మం అనుకోబట్టి. దీన్ని నాశనం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, చేస్తున్నారు, మనం చూస్తున్నాం కదా. ఎప్పుడో ఔరంగజేబు గొడవ ఇంకోటి పక్కన పెడదాం. ముత్యాలమ్మ గుడి అమ్మవారిని కాళ్ళతో తన్నిన దరిద్రుడు ఎవడు? ఇంకో పెద్ద జోకేంటి? ఈ విగ్రహాలని తన్నిన వాళ్ళు, గుళ్ళును కూల్చిన వాళ్ళు, రథాలు కాల్చిన వాళ్ళు, ఈ దరిద్రులందరికీ సర్టిఫికెట్ ఏమిస్తారు చెప్పండి? వారు మతి స్థిమితం లేనివారు. ఈ మతి స్థిమితం లేని వాళ్ళంతా మతి లేని మతాల్లోనే ఉంటారా? వాడు కనీసం మసీదు గోడ మీద, చర్చి గోడ మీద వచ్చ కూడా పోయిడు, పెచ్చు కూడా తీయడు. అంటే అర్థమైందిగా మతి లేని మతాలని. నేనేం చేయబోతున్నాను, ఏం చెప్పబోతున్నానంటే, అన్ని మతాలు ఒకటే అనుకునేటువంటి బొందుగాళ్ళారా, ఇంకా కటుగా చెప్తే దరిద్రులారా. దరిద్రుడు అంటే ఇన్ ద మీన్ ఆఫ్ ఎవడికి జ్ఞానం లేదో వాడు దరిద్రుడు, ఎవడికి చరిత్ర తెలీదో వాడు దరిద్రుడు అండి. గతం ఏమైంది? హిందువులు తగ్గినప్పుడల్లా ఏమైంది? ఓ పాకిస్తాన్ పుట్టింది, ఓ బంగ్లాదేశ్ పుట్టింది. ఈ రోజున భారతదేశంలో ఎన్ని కోట్ల మంది విదేశీయులు ఉన్నారు? అందులో బంగ్లాదేశ్ వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? మొన్న ట్రంప్ పంపించాడా? మీరు చెప్పండి, యాజ్ ఏ ఇండియన్ మీరు సమర్థిస్తారా ట్రంప్ చర్యని, విమర్శిస్తారా? నేను సమర్థిస్తాను. థ్యాంక్ యూ కదా. సేమ్ షుడ్ బి అప్లికబుల్ ఇన్. మరి మీరైనా నేనైనా స్కూల్లో చదువుకుంది భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ. ఇప్పుడు కాసేపట్లో జోక్ చెప్తారు, చెప్పండి. మరి అందరూ అక్కడికి వెళ్ళేసి అక్కడ సేవ చేయటానిక? ఇప్పుడు మీరు అన్నారు నా దేశం కోసం ఇది అంటున్నారు. ఇదే దేశంలో రోడ్డు మీద ఒక చర్చి గానీ మసీదు గాని ఉంటే రోడ్డు వైడనింగ్ లో గానీ ఎక్కడ టచ్ చేయడానికి భయపడతారు. హిందువుల దేవత ఎత్తి అవుతలేదు. అలాంటి దేశం కోసం, ఇలాంటి రాజకీయ నాయకుల కోసం మీరెందుకు స్వామి? నేను కాదు కదా, ఇక్కడ రాజకీయ నాయకులు మనకు అక్కర్లేదుగా, అంటున్నా నేను. ప్రయత్నం చేయాలిగా. సో నాకు ఉదాహరణ ఎవరంటే, ఉద్దమ్ సింగ్ సినిమా వచ్చిందా? ఐ థింక్ సో, హిందీలో. ఇప్పుడు శివాజీ. ఓకే, రేపు 7వ తారీఖు చావా మళ్ళీ వస్తుంది తెలుగులో. ఓకే, ఎవరో ఉద్దమ్ సింగ్ సినిమా తీస్తున్నారు, ఆ డైరెక్టర్ నాకు కలిశాడు. సో ఈ ఉద్దమ్ సింగ్ 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జనరల్ డయ్యర్ వాడు తెలుసు కదా, జలియన్ వాలా బాగ్ వెళ్ళారా? నేను వెళ్ళాను. ఆ బావి ఇంకా 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 గుర్తులు ఉంటాయి, ఇప్పటికే ఉన్నాయి. నేను వెళ్ళాను, చూశాను అమృత్సర్లో. ఆ పిల్లవాడు రగిలిపోయాడు.
21 ఏళ్ళు వచ్చేసరికి, అంటే మనం సినిమాల్లో చూస్తాం కదా, నీ ఊరికి వచ్చాను, నీ ఏరియాకి వచ్చాను, అది నిజంగా అప్లై చేశాడు. లండన్కి వెళ్ళి వాడి దేశంలో, వాడి ఊళ్ళో వాడిని వేసేసి వచ్చాడు. ఉద్దమ్ సింగ్ తన తాను ఉద్ధరించుకుని ఏదో మూల కూర్చోవచ్చు కదా. ఈ దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని లక్షల మంది మరణిస్తే ఇదిగో మనం ఇలా కూర్చున్నాం. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు ఇంకో మాట, ఇందాక నీ బాధ ఏంటి రాధమని అడగమన్నాను కదా, అది ఏమిటంటే తెలుగు నేల అంటే మనకేం గుర్తు రావాలి? ఓ అన్నమయ్య గుర్తు రావాలి, ఓ నన్నయ్య, ఓ తిక్కన, ఓ ఎర్రన, ఓ మొల్ల, ఓ క్షేత్రయ్య, ఓ నారాయణ తీర్థులు గుర్తు రావాలి. వాళ్ళు ఎవరు అంటున్నారు కదా ఇప్పుడున్నంత. ఎలా, ఎందుకు అలా అంటున్నారు? నువ్వు నేర్పలేదు. చిన్నప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు మాకు తెలుగులో 90లో ఒక పద్యం, ఒక మాట ఏంటిది, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో. అది మేము నేర్చుకున్నాం. కానీ మా దౌర్భాగ్యం, మా దురదృష్టం ఏంటంటే ఆ టైంలోనే ఈ తెరీసా గురించి కూడా మాకు పాఠాలు వచ్చింది. మదర్ తెరీసా ఎవరికి మదరు? మత వ్యాపారం చేసిన మత వ్యాపారి తెరీసా, నాట్ మదర్. ఓకే, రైట్. ఓకే, సో మీకు కావాలంటే నెట్లో చూసుకోండి. ఓకే, మీకు కావాల్స్తే విషయం ఏంటంటే మనకి డొక్కా సీతం గురించి చెప్పాలి, కానీ ఆ చెక్క మతం ఆవిడ మాకెందుకు? ఇప్పుడు నేను ఉన్నాను, మీరున్నారు, ఎవరికైనా ఉపకారం చేయాలనుకోండి, దాని వెనకాల మతం అక్కర్లేదు మనకి. ఎందుకని? మనకు అలా నేర్పలేదు. సర్వే జన. ఇప్పుడు మనం వినాయక చవితి చేసామనుకోండి, ఎవడొచ్చినా అన్నం పెడతాం, అవునా? మన గుళ్ళల్లో ఎవరొచ్చినా అన్నం పెడతాం కదా. వినాయక చవితి కదా, ఏ పూజ చేసినా, ఏది చేసినా ఎవరొచ్చినా మనం అన్నం పెడతాం కదా. అన్నదానం కాన్సెప్ట్ ఉన్నదే మనకి కదా. మరి వాళ్ళు ఉపకారం చేయాలంటే మతం కావాలి, మతం మారితేనే ఉపకారం. కాబట్టి నేనేమంటే మన తెలుగు నేల మీద ఒక కవిత్రి మొల్ల పుడితే, ఓ వెంగమాంబ పుడితే, ఒక డొక్కా సీతమ్మ పుడితే, ఓ రాణి రుద్రమదేవి పుడితే, ఓ ప్రతాపరుద్రుడు పుడితే, సైరా నరసింహారెడ్డి పుడితే, వాళ్ళ గురించి పాఠాలు చెప్పకుండా ఏదో దరిద్రాలు మాకెందుకు? కాబట్టి ఈ నేల చిన్నది కాదు, సన్నది కాదు. 52 మీరు పుట్టారా? పుట్టలేగా. 52లో మీరు నేను పుట్టకముందు ఓ సినిమా పేరు పల్లెటూరు పిల్ల. ఈ పాట రాసిన ఆయన ఓ కమ్యూనిస్టు, కానీ అద్భుతంగా రాశారు. అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్. ఓ రామదాసు పుట్టిన నేల, ఓ పోతన పుట్టిన నేల, ఓ పాల్కూరికి సోమనాథుడు పుట్టిన నేల, ఆ రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చినటువంటి గోల్కొండ కోట ఉన్న నేల. ఇవన్నీ మర్చిపోయి ఏదో అక్కర్లేని దరిద్రం నెత్తి మీద పెట్టుకుని వాడే దేవుడు, వాడు గాడ్డు, నమ్మకపోతే రాడ్డు, చేసేది ఫ్రాడ్డు, ఇక్కడ కర్చీఫ్లు అమ్ముతాడు తెలుసుగా, ఆయిల్. అది ఏం పేరు? సతీష్. ఏ ఊరు అతనిది? కాపవరం. ఎక్కడుంది? పెనుగొండ దగ్గర ఆ ఊరు. నేనేమంటా అంటే ఆ పెనుగొండ, ఆ భీమవరం దగ్గర ఒక చాలా గొప్ప ఆయన స్వామి జ్ఞానానంద. ఎవరికైనా తెలుసా? ఆయన 17 ఏళ్ల వయసులో రామకృష్ణ మఠానికి వెళ్ళి, తర్వాత హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి, ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో ఇటలీకి వెళ్ళి సైంటిస్ట్ అయి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో 200 పైన తీసి సమర్పించారు. ఇప్పటికే ఉన్నాయి. ఓకే, ఎవరికి తెలుదు? ఇలాంటి గొప్పలు అక్కర్లే మనకి. ఎవడు పుట్టాడు? ఏదో సామెత ఉందిగా, ఎవడు పుట్టిన బిడ్డరా ఎక్కెక్కాడు. ఎవడికి పుట్టాడో ఓ ఎవిడెన్స్ లేదు, ఓ ఎథిక్స్ లేదు. అది తీసుకొచ్చి మతం మారిపోయి వాడు దేశ వ్యతిరేక అయిపోయి జాతీయ జెండా గొడ్డ మొక్క అని, దేవుళ్ళేమో రాళ్ళని, సాటివాణి. మళ్ళీ ఇప్పుడు రాముని విమర్శిస్తాడు. నీ పేరేంటంటే క్రైస్తవ సింహం రాంబాబు. ఆడికో పేరు కూడా పెట్టలేని పనికిమాల మతం మాకెందుకు? అందుకని స్వాభిమానం లేనటువంటి తెలుగువారు మనకొద్దు. స్వాభిమానం ఉన్న సీతారామరాజులు అంటూ వాళ్ళు కావాలి. మీరు విన్నారా చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి పేరు? పప్పుకి తెలియపోవచ్చు, ఆడికి తెలియపోవచ్చు, వాడికి తెలియపోవచ్చు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు ఏం చెడ్డపిల్లలు కాదు, చెప్పేవాళ్ళు లేరు. ఆయన ఎవరింతకి 1910లో, అంటే ఇప్పటికి 115 సంవత్సరాల క్రితం, లాల్ బాల్ పాల్ వాళ్ళు ముగ్గురు పెద్ద సభ, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వాళ్ళు ముగ్గురు రాజమండ్రి పెద్ద సభ, స్వాతంత్రోద్యమ సభ. అప్పుడు ఆయన పద్యం రాసి పాడారు. ఏంటిది? భరతఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగదూడలయ్యచ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, మూతులు బిగే గట్టి పాలు పితుకుచుండ. 115 ఏళ్ల క్రితం మన భారతదేశం అఖండం.
మొక్కలు అవ్వలేదు. దీనికి ఏమని పోల్చారు? పాడి ఆవు. హిందువులు ఎవరండి? ఈ కలియుగం ఎలాగే ఉంటుంది. భాగవతం చెప్పింది హిపోక్రసీ అండ్ కోరల్ ఈ దేర్ ఇన్ ఎవ్రీవేర్, దట్ ఈజ్ కలియుగ. సో నేను బాధపడి, మీరు ఇందాక ఏమిటి బాధ అంటే 115 ఏళ్ల తర్వాత కూడా భారతీయులు ఇంకా దూడలేనా? ఎద్దులు అవరా? వద్దులాగే ఉంటారా? ఈ దేశాన్ని రక్షించుకోరా? దీన్ని మొక్కలు చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కదా. మీకు ఆ నమ్మకం ఉందా? ఏంటిది? మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయాణంలో ఎద్దులయ్యే అవకాశం ఉందంట. అవ్వకపోతే మీరు ఆలోచించండి, 10 ఏళ్లలో మీరున్నారా ఇక్కడ? 2007లో పెద్ద పెద్ద సౌండ్లు వచ్చి లుంబినీ పార్కులో గోకుల్ చాట్ ఉన్నాను నేను అప్పుడు కదా. ఆ తర్వాత 7 ఏళ్ల నుంచి, అంటే 2014 నుంచి ఈ మధ్య కాలంలో అంతగా లేదు. ఈ 10 ఏళ్లలో బాంబు సౌండ్లు ఏం లేవు. పీస్ఫుల్గా ఉన్నాం కదా. ఏ పీస్ఫుల్ కమ్యూనిటీలు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేగా. ఎందువలన? ఎద్దులు ఉండబట్టేనా? మొద్దులు లేకుండా ఉండబట్టేనా? కాబట్టి ప్రయత్నం చేయడం మానకూడదు. మీ కింద చెప్పాను కదా, హెలికాప్టర్ వచ్చింది కదా, అలాగే ప్రయత్నం మానకూడదు. మేము ఏం నేర్చుకున్నామంటే అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్స దుర్లభ. మంత్రం కాని అక్షరం లేదు. రైట్. అలాగే ఔషధానికి పనికిరాని మొక్క లేదు. ఉపయోగం లేని పురుషుడు అంటే వ్యక్తి లేడు. కానీ ప్రాబ్లం ఏంటి? లాస్ట్లో రాశారు యోజకస్తత్స దుర్లభ. వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసిన లీడర్స్ లేరు అని. లేకపోతే మీరు ఊహించారా? నేను ఊహించానా? అయోధ్య 500 సంవత్సరాల సమస్య అసలు ఏమీ గొడవ లేకుండా పూర్తవుతుందని, ఇన్ని లక్షల కోట్ల మంది దర్శనం చేసుకుంటారని మనం ఊహించామా? దాని పేరు లాల్ చౌక్. మన జాతీయ జెండా ఎగరేయడానికి పెద్ద గొడవ అయిపోయేది. పాకిస్తాన్ జెండా బాగా ఎగిరేది. అలాంటిది అక్కడ మన దీపావళి చేశారు. బాలరాముడి అయోధ్య ఓకే, కాశ్మీర్లో లాల్ చౌక్లో మేము ఆర్టికల్స్ అవుతుందో లేదో అనుకున్నాం. 370 ఎన్ని వచ్చాయి? ఎలా 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 మీకు నమ్మకం ఉందా అన్నారు కదా, దానికి చెప్తుంది. కాబట్టి మనం నిలబడితే అన్ని సాధ్యమే. రైట్. ఇప్పుడు ట్రంప్ విషయంలో మీరు అన్నారు, రైట్, మీరు సపోర్ట్ చేస్తున్నట్టే ఎస్ఐఎం సపోర్ట్. మీ అభిప్రాయం ఏంటి? ఏది డిపోర్టింగ్ విషయంలో రిపోర్ట్ అందరినీ పంపించేయటం, వలస అక్రమ వలసదారులు అక్రమాన్ని మీరే అన్నారు కదా. ఏమంటే ఉదాహరణకి మనకి ఈ గుడి ఎందుకు ఇచ్చారండి? ఏదో ఇంటర్వ్యూ చేసుకుంటామని ఇచ్చారు. వెళ్ళేటప్పుడు ఇది ఎత్తుపోతే తప్పు కదా. తప్పే, దాంతో పడవాలండి. తప్ప ముప్ప నిన్న ఏదో ఫోన్లేరా అంటే ఈ కుర్చీలు ఎవరే ఆటో పిలుచుకొచ్చి కుర్చీలు వేసేస్తే దొంగతనం అదే. కాబట్టి తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలి. కాబట్టి అక్రమాన్ని మీరే అన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏముంది సార్? నేను ఏదో చదివిన ఒక ఆర్టికల్, ఈ అక్రమంగా వెళ్ళే వాళ్ళని ఒక 100 కిలోమీటర్లు నడిపిస్తారట శిక్షలాగా అక్రమ మార్గంలో. ఆ దారిలో కొన్ని అస్థిపంజరాలు కనబడతాయంట. ఎంతవరకు నిజం మనకు తెలియదు. చెప్పారు అడివి చాలా కథలు ఊహాగానాలు ఏవో రకరకాలు. కానీ అక్రమంగా వెళ్ళవలసిన పని అయితే లేదుగా. ఈ దేశం అక్కర్లేని అక్రమ జాతి వాళ్ళని బోలు మందిని పోషిస్తుంది. ఎక్కడ పుట్టినోడు అక్రమంగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఎక్కడ బతకచ్చు. రైట్. 46 రోజులుగా మహా కుంభమేళా చాలా అద్భుతంగా జరిగింది ప్రయాగ్రాజ్లో. నిన్నటితో దిగ్విజయంగా 60 కోట్ల మంది పైన స్నానం చేసి, చిన్న అపశృతులు తప్ప అంతా చాలా సంతోషంగా జరిగింది. కానీ అక్కడక్కడ త్రివేణి సంఘంలో మునిగితే మా పాపాలన్నీ పోతాయని చాలా మంది పరుగులు పెట్టినట్టు అనిపించింది గురుగారు. ఆ నదీమ తల్లులు వీళ్ళ పాపాలని మోయాలా? ఇక్కడ ఉద్దేశం గంగ పవిత్రం. ఎందుకు పవిత్రం? ఎందుకు అంటే విష్ణు పాదోద్భవి గంగ. మన శాస్త్రం చెప్పింది భగవంతుడి యొక్క పాదాన్ని స్మరిస్తే ఎంతో గొప్పది అని. అన్నమయ్య చెప్పారు, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. మరి ఆ పాదం నుంచి వచ్చినటువంటి గంగ. కాబట్టి మన యొక్క పాప రాశిని దగ్ధం చేసేటువంటి శక్తి గంగకి ఉందని, గంగ యొక్క గొప్పతనం మీకు తెలుసు. ఆ నీళ్లు తెస్తే ఎన్నేళ్ళైనా పాడవు. అయితే వెళ్ళొచ్చిన తర్వాత మన హృదయాల్లో మార్పు వస్తే చాలా మంచిది. కానీ ఈ ప్రయాణం వలన వాళ్ళు ఓ 2 రోజులో 5 రోజులో
వారం రోజులో 10 రోజులో నాకు విశాఖపట్నం వాళ్ళు కలిశారు. ఒక 30 మంది అంతమంది వచ్చారు. వాళ్ళందరినీ ఒక ఆర్గనైజర్ తీసుకొచ్చాడు, నోకరాజు. ఎంత మనిషి కన్నా ఎవరి ఖర్చులు వాళ్ళవండి. 18 రోజులు టూరు 6,000 అన్నాడు. 6,000కి 18 రోజులు నీకేం వస్తుందన్న? ఒక 500 వస్తుందన్న. 18 రోజులు వీళ్ళని తిప్పి టికెట్కి 500. మా అమ్మాయి ఉందండి, అందులో మా మనవరాలు చాలు, నాకు వీళ్ళందరికీ ఈ పుణ్యంలో నాకు కూడా కొంత వస్తుంది కదా అన్నాడు. ఉద్దేశం ఎంత గొప్పదండి. వాళ్ళంతా మామూలు మత్స్యకారులు, వాళ్ళు వీళ్ళు. అంటే ఈ దేశం నాది అనేటువంటి భావన, ఈ దేశం ఒక్కటే అనేటువంటి భావన, ఈ దేశంలో దైవం అన్ని చోట్ల ఉన్నటువంటి భావన, ఈ భావన పెంచడానికి మనకు ఒక గొప్ప ఉపకరణం కదా ఈ పండగలు కావచ్చు, ఈ కుంభమేళా కావచ్చు, మరొకటి కావచ్చు. హ్యాపీ అంటారు. మహాకుంభమేళా వెరీ హ్యాపీ అంటారు కదా. ఇప్పుడు ఈ పోని కాసేపు దేవుడు పక్కన పెట్టిన, కాసేపు వేపళ్ళు అమ్ముకున్నవాడికి ఎంత వచ్చింది? నేను అదే చెప్పి మహాకుంభమేళాలో మహా వ్యాపారాలు కూడా జరిగాయి. నేను ఎంతమందికి ఉపకారం జరిగింది. వ్యాపారం పక్కన ఇప్పుడు నన్ను దింపాడండి, బైక్ రైడర్, నన్ను బైక్ రైడర్ దింపాడు. ఎంత? 300. నేను ఊరికే ఉన్నా కదా, వెనకాల కూర్చున్నాక ఏం చేస్తున్నావు అన్నా. 22 ఏళ్ళు 23 ఏళ్ళు చెప్పాడు. ఏం ఎంఈడి చేస్తున్నా అన్నాడు. అమ్మా నాన్న తెలుసు చాలా మంది. నేను వాడు 3 లక్షలు కావాలా, ఆల్రెడీ 2.5 సంపాదించాడు. ఇవన్నీ చెప్పాడు. ఇతన్ని అడిగాను నేను, ఏం చేస్తున్నా? ఎంఈడి ఏదో చేస్తున్నాను. అమ్మ లేదండి అన్నాడు. సో నేను 300 ఇచ్చి దిగచ్చు, కానీ 500 ఇచ్చాను. చదువుకుంటున్నాడు అతను. సో మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు బైక్ మీదే మళ్ళీ వచ్చాను. అతను 1500 చెప్పాడు. వాడు కుర్రవాడు, బోల్డ్ అంత క్రౌడ్ ఎలా ఉంది మీకు తెలుసుగా. ఆ రూట్ ఈ రూట్ ఈ రూట్ ఎట్లా వాడు తీసుకెళ్ళాడు. వాడికి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాను నేను. సో ఇంకా వేపల్లోడు కూడా మీకు తెలుసు, ఎంతో మందికి ఉపకారం జరిగిందా లేదా? ఇన్ని కోట్ల మందికి ఆనందం కలిగిందా లేదా? నువ్వు ఈ ఆనందం కోసమే కదా మందు కొట్టేవాళ్ళు కొడుతున్నారు, జంతువులు తినేవాళ్ళు తింటున్నారు, గంజా తాగేవాళ్ళు తాగుతున్నారు. ఎవరికీ అపకారం చేయకుండా ఇన్ని కోట్ల వ్యాపారం జరిగి లాభాన్ని చేకూర్చే పండుగ కేవలం మనదే. ఏ రక్తపాతం లేకుండా, ఏ ప్రార్థనా మందిరం మీద రాయేయకుండా. మరి నిన్న మహారాష్ట్రలో మన శివరాత్రి చేస్తే వాళ్ళు రాళ్ళు వేసారు. సో మీరు ఇందాక అడిగారు కదా, దానికి మళ్ళీ ఇక్కడికే వస్తే హిందువులు మైనారిటీగా ఉన్న ప్రతి చోట ఈ సమస్య వస్తుంది. కాబట్టి నా ఆవేదన కావచ్చు, నా బాధ కావచ్చు, ఇదేమిటంటే హిందువులారా మేల్కోండి. ఎక్కడ తినాలో అక్కడ తినండి, ఎక్కడ కొనాలో అక్కడ కొనండి, ఎక్కడ అమ్మాలో అక్కడ అమ్మండి. ఇది చెయ్యకపోతే నీ పరిస్థితి మరో బంగ్లాదేశ్, మరో పాకిస్తాన్ అవుతుంది. కాబట్టి భ్రమలోంచి బయటికి రండి. నేనైతే స్పష్టంగా చెబుతాను, మీరు నా వీడియోలు చూస్తుంటారు. సెక్యులర్ కుక్కలు కూడా నన్ను క్షమించాలి. ఇంకొక జంతువుని పోల్చడానికి లేక కుక్కలతో పోల్చేసి, ఎందుకంటే అబద్ధం కదా, నువ్వు ఒక్కడే మోస్తావు దాన్ని. అందుకని ఇప్పుడు నా టార్గెట్లో క్రిస్టియన్స్ లేరండి, నా టార్గెట్లో ముస్లిమ్స్ లేరండి, మన బంధుగాళ్ళే ఉన్నారు. కానీ ఎవరికొరికి కోపం వచ్చి మీరు మాట్లాడే మాట తీరు ఇదంతా చూసి ఏదో ఒక రోజు రాధా మనోహర్ దాస్ మీద అటాక్ చేయొచ్చు కదా. మీరు నాకు భయం లేదు అంటున్నారు. కాదండి, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు అంటే మీరు ఒక మొదట అడిగేశారు, బాగానే ఉంది, సాగుతుంది, మంచి జరగాలని అందరం కోరుకుంటున్నాం. కానీ మీరు మాట్లాడేది ఖచ్చితంగా ఉంది, అది నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారుగా. అదేమిటండి మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి మీరు వినలేదా? యథార్థవాది తర్వాత ఏంటి? శత్రువులు ఎక్కువ ఉంటారు, లోక విరోధి కదా. మీరు ఓ దొంగోడు దొరికిన తర్వాత దొంగ అన్నాం అనుకోండి, థ్యాంక్ యూ సార్ అంటాడేంటి? అంటాడా? అంటగా మా తాగుబోతుండే తాగుబోతుంటే థ్యాంక్ యూ అంటాడా? మీకేం సెలవు కప్పుతాడు అప్పటిగా? వాడు కోపం వచ్చేది. సో కాబట్టి వాడికి కోపం రెడీ ఉన్నారు మీరు దేనికైనా. సార్ నాకు ధర్మం కావాలి సార్. మీరు చిన్నప్పటి నుంచి మనం విన్నాం, హరిశ్చంద్రుడితో ఒక్క అబద్ధం ఆడవయ్యా, సుఖంగా నా పాటికి నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు చక్కగా భోగం అనుభవించవచ్చు అని చెప్పాడు. ఎవరు? నక్షత్రకుడు. ఈయనేమన్నాడు? ఇలా దండం పెట్టి, నక్షత్రేశ్వర నన్ను సత్య మార్గం నుంచి తప్పించకండి అని ఈయన ఎన్ని తిప్పలు పడ్డాడండి. సో కాబట్టి ఎప్పటి హరిశ్చంద్రుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, అబద్ధం ఆడేస్తే మాట్లాడతారా? ఎప్పటి ధ్రువుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఎప్పటి ఉద్దమ్ సింగ్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. కాబట్టి బతకడం ఏదోలో బతికేస్తే పెద్ద గొప్పగా, ఒక సిద్ధాంతం కోసం, ఒక దేశం ధర్మం కోసం మనం జీవించాలి. అదే నాకు పట్టింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు శాఖలో ఒక పాట నేర్చుకున్నాం, చాలా పాటలు. ఎల్లుండి కూడా ఒక పాట రిలీజ్ చేయబోతున్నాం. అది ఏంటంటే ఆ పాట, ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్,
సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో, భారత కీర్తిని నిలపండో. పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్. ఇది దిస్ ఈజ్. సినిమాలు బాగా చూస్తుంటారా మీరు? మరి చావాలంటే వచ్చినప్పుడు చూసి దాని వీడియో టైటిల్ ఏం పెట్టాను అడగండి. చెప్పండి, నేను చూడలేదు. చావా సినిమా చూసి చావండి, అది పెట్టాను. అంటే హీరోల్ని హీరోయిన్ని కొంతమంది లైక్ చేస్తుంటారా మీరు కూడా? సార్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. వారి వారి ఆ సినిమాలో ధర్మబద్ధమైనది ఏది ఉన్నా, ఉదాహరణకి మీరు జయం మనదేరా, అందులో భగవద్గీతలో శ్లోకాన్ని ఉదహరిస్తూ అద్భుతంగా చెప్తారు వెంకటేష్. గుర్తుందా? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ. వాడు తక్కువ కులం, వాడు రాకూడదు, అది ఇది అని వాడు విలను వాగితే గుడి దగ్గర చెప్తాడు. అవునా మహాదేవ నాయుడు? సో కాబట్టి అలా ధర్మబద్ధమైనది ఏదైనా నేను ఇష్టపడతాను. నరసింహారెడ్డి ఇలాంటి మూవీస్ కూడా ఇష్టపడతారా? సైరా నరసింహారెడ్డి ఎందుకు ఇష్టపడం? ఇప్పుడు నిన్నగాక మొన్న మేము దోర్న మార్కాపురం వెళ్ళి సరే నరసింహారెడ్డి దగ్గర ఆ విగ్రహం పెడితే అక్కడ నిలబడి ఆయన గురించి మాట్లాడి వచ్చాం. హీరోయిన్స్ విషయంలో హీరోయిన్లు ఎవరన్నా బంగారు తల్లు ఉంటే, ధర్మబద్ధంగా ఉంటే నమస్కారం, అంతే. రైట్. ఫైనల్గా గురుగారు, నేను ఇంతకుముందు మీ దగ్గరికి ఇంటర్వ్యూ చేద్దాం అక్కడ కూర్చున్నప్పుడు మీ శిష్యుడు ఒక మాట అన్నారు, బొట్టు పెట్టుకోండి లేకపోతే స్వామికి కోపం వస్తున్నారు. నాకు బాధ వేసింది. అది నా ఇష్టం, బొట్టు పెట్టుకోలో లేదు, మీ స్వామికి నచ్చినట్టు నేను కూర్చోవాలి ఇంటర్వ్యూకి అని కూడా అడిగాను. ఆయన వెరీ గుడ్. లేదు ఆయన ఒప్పుకోరు అన్నాడు. ఎందుకో తెలియదు, పెట్టాలనిపించి పెట్టుకుని మీతో గొడవ ఎందుకు, ఇంటర్వ్యూకి వచ్చాను. అది కాదు అంటే బొట్టుకు అంత ప్రాధాన్యం ఉందా? అవును. ఎందుకంటే మన ధర్మం ఈ మూడిట్లోనూ ఉంది, కట్టు, బొట్టు, జుట్టు. ఇందాక ఒక వీడియోలో ఒక హిందూ స్టూడెంట్ని ఒక ముస్లిం అమ్మాయి బొట్టు తీసేసి బురకా వేసింది. అమ్మాయి వీడియో పెడుతూ మా ఫ్రెండ్ ముస్లిము అడిగింది అందుకని నేను వేసుకున్నాను అని పెట్టింది. కింద కామెంట్లో మరి నువ్వు వాళ్ళకు కూడా బొట్టు పెట్టి ఓ వీడియో తీయచ్చు కదా, నువ్వు ఆ పని చేయవు. మనం బొట్టు పెట్టుకోమని ఎవరు చెప్తున్నాం? హిందువులు చెప్తున్నాం. మీరు అడిగారు కాబట్టి ఓ సందర్భాన్ని ఉటంకిస్తా. మీరు నా ఛానల్లోకి వెళ్ళి జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువుని కొడితే ఓ జంతువు వస్తుంది. వచ్చాడు. ఇప్పుడు మీరు ఎవరో పరిచయం లేదండి, ఫోన్లు చేస్తారు, సరే మాకు టైం ఉన్నప్పుడు రమ్మంటాం. అలా అతను కూడా ఫోన్ మీద ఫోన్ చేస్తే వచ్చాడు, ఓ గ్యాంగ్ని వేసుకొచ్చాడు. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారండి? ఇద్దరా ముగ్గురా? ఇద్దరమే వచ్చాం. అంతే కదండి. గ్యాంగ్ని వేసుకుని ఎవడు రాడిగండి ఇంటర్వ్యూకి? సరే పోని వాడి ఇష్టంలే అనుకున్నాం. ఆ ముఖాలు చూస్తే మనకు తెలిసిపోయింది తేడా. అయినప్పటికీ మనం మాట ఇచ్చాం, కూర్చోబెట్టాం. రైట్. సో అదొక స్వీట్ గ్రేట్ మెమరీలు అండి, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాగే బొట్టు తెచ్చి ఇచ్చాడండి. ఇక్కడ నేను నా పాయింట్ చెప్పబోతున్నాను, ప్లీజ్. ఈ బొట్టు తెచ్చి నేను పెట్టుకోను అన్నాడు. నేను ఎందుకు ఇచ్చాను అంటే అతను కనిపెట్టడానికి. మీరు బొట్టు పెట్టుకోపోయినా ఇంటర్వ్యూ ఇస్తాను, అది వేరే కదా. కానీ నాకు క్లారిటీ కావాలి, ఎందుకు పెట్టుకోవద్దు కావాలి, అంతే. సో నేను పెట్టుకోకపోతే ఇంటర్వ్యూ ఇవ్వనన్నా అంటే ఇంక దిక్కులేక పెట్టండి అన్నాడు. ఆ వీడియో చూడొచ్చు మీరు తావచ్చు అని అలా ఆ వీడియో ఇంటర్వ్యూ చేసేప్పుడు ఎల్లా అంటూ బొట్టు తిరిపేసి అయిపోయింది. ఓకే. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది, ఏవో క్వశ్చన్లు అడిగాడు, అయిపోయింది. ఇంకా జోక్ ఏంటంటే ఇంతవరకు అప్లోడ్ చేయలే. ఓకే. ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేస్తే ఏమైపోతాడు, వాడు అయిపోతాడు. మేము అప్లోడ్ చేసాం, వేరే కదా. వీడు ఉండుకుని వీడు జర్నలిస్ట్ కాదు గొర్రె అని పెట్టాడు. తప్పు అలా పెట్టకూడదు, జర్నలిస్ట్ని అలా అనకూడదు, గొర్రె అయినప్పటికీ కూడా మనం అనకూడదు అన్నా. సరే అతనికి ఇప్పుడు మీకు ప్రసాదం పెట్టామండి, మీరు తిన్నారు, లేకపోతే షుగర్ ఉంటే వద్దంటారు. అతను ఇచ్చిన తర్వాత దాన్ని మెట్ల మీద పడేసాడు. తినరు వాళ్ళు. నేను తినపోవడాన్ని నేను వ్యతిరేకించను. ఇంకా వెంకటేశ్వరరావు కొడుకు ప్రసాదం తిన్నంటే కూడా నేను వ్యతిరేకించను, బొట్టు పెట్టుకోనంటే కూడా నేను వ్యతిరేకించను. కానీ అతను స్పష్టంగా చెప్పలే. తర్వాత వెళ్ళిపోయాడు. వాట్సాప్లోకి వచ్చి నన్ను చాలా తిట్లు తిట్టాడు. ఇదేమిటి నిన్ను నేనేమో అనలే కదా, ఎంత వదరగా మాట్లాడుతున్నావు, నిన్ను గొర్రె అంటేనే తప్పు అన్నాను, చచ్చ నిన్ను తోడేనా అనాలే నాన్న, ఇప్పుడు చేయరా
అన్నాను. వీడియో ఆ ఫోటోతో సహా పెట్టాడు అనుకోండి, తోడేలు ఫోటో ఏ పెట్టాడు, వేరే కథ, గొర్రె ఫోటో. విషయం ఏంటంటే నేను అతనితో చెప్పాను, మీరు బలవంతంగా బొట్టు పెట్టించారు అన్నాడు. ఒరే నువ్వు పెట్టుకోనని చెప్పు, నేను ఇవ్వనని చెప్పాను కదా. బొట్టు పెట్టుకుంటే నీ ఇంటర్వ్యూ అక్కర్లేదని చెప్పాలి, అది స్వాభిమానం. నీకు సిగ్గు లేదు, ఎవరు చేటర్, నీ దగ్గర లేదు మ్యాటర్, వీన్ ఎవరు మీట్ లేటర్. అది ఫైనల్గా అప్పుడు ఉన్నట్టుగా బ్రాహ్మణులు ఇప్పుడు అదే విధంగా బ్రాహ్మణత్వాలు ఉన్నారా, శుభ్రంగా ఉన్నారంటారు, కష్టాలు పట్టలేదా, ఎందుకు అది దుస్థితి అంటారు? మీరు చాలా పెద్ద ప్రశ్న. బట్ మన దేశంలో దాదాపు 7 లక్షల పైన గురుకులాలు ఉండేవి బ్రిటిష్ రూల్ వచ్చే టైంకి. ఈ గురుకులాలన్నీ సర్వైవ్ అయ్యాయి ఆయా ఊరి సరౌండింగ్స్లో. వాడి అధికారి పేరు నాకు తెలియదు, గుర్తులేదు. ఒక్క కలం పోటుతో ఇవన్నీ రద్దు చేశారు. ఎవరైనా గురుకులాన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళని లోపలేస్తారు. అలా అలా గురుకుల వ్యవస్థ అంతా నాశనమైంది. ఇది కాకుండా మీకు డిఎంకే అంటే తెలుసుగా, ఏంటి ద్రవిడ బయలేవారు భాషలో, కానీ నా భాష కాదు, ముదిగొండ శివప్రసాద్ గారు చెప్పారు. డిఎంకే అంటే దొంగమండా కొడుకుల పార్టీ. సో ఇది ఎందుకు చెప్పానో చెప్పడానికి ఇది చెప్తున్నా. వాడికి మింగేస్తుంటారే మీరు, కాదు కదా, ఇప్పుడు వారు చెప్పింది నేను ఇక్కడ ఉదాహరించా. నాకెందుకు ఏమంటే ఇప్పుడు అంటూనే ఉన్నారు, కానీ మీరు వేయాల్సింది మాత్రం వేస్తున్నారు సార్. ఎవరి దానికి ఇచ్చేయాలి కదా సార్, మనం ఆల్రెడీ రాబోయే ఎందుకు. రైట్. నేను అసలే బరువు పెరగడానికి అసలు ఇష్టపడను. సో అక్కడ నిన్న ఒక వారం క్రితం ఒక రైల్వే సైన్ బోర్డు ఉంటుంది కదా, ఏ భాషల్లో ఉంటుందండి? లోకల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ దరిద్రులు వెళ్ళి ఈ దొంగమండ కొడుకుల పార్టీ వాళ్ళు హిందీ మీద నల్లతారు పూసారు. వీళ్ళ భాష పేరేంటి? రష్యా భాష. నీకు జాతీయ భాష అక్కర్లే, వేరే దేశం పేరు కావాలి. పోనీ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేసేస్తా అంటాడు ఆ క్యాన్సర్ గాడు. వాళ్ళ అమ్మ రోజు 2 సార్లు గుడికి వెళ్తుంది. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు సనాతన ధర్మం ఎరాడికేట్ చేయాలన్న ఈ డిఎం గాడు మరి గుళ్ళల్లో డబ్బులు ఎందుకు? అసలు ఈ గుళ్ళు మాకు అక్కర్లే అని ఒకటి చెప్పచ్చు కదా. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఎక్కువ గుళ్ళు ఉన్నాయి, అక్కడే వాడు బతికేదే దాని మీద కదా, వాడు బతికేదే. ఆ మాటకు వస్తే వాడే కాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎవడైనా బతికేది గుళ్ళ మీదే. ₹1 చర్చి నుంచి మసీద్ నుంచి తేలేని చవట ప్రభుత్వాలు గుళ్ళల్లో టిక్కెట్లు పెట్టి, మొన్న తెలంగాణ ఆర్టీసీ శ్రీశైలం స్పెషల్ బస్సు 50% ఎక్స్ట్రా రేటు, హాజ్ యాత్రకు లక్షలో. దౌర్భాగ్యం ఇది. ఎందుకు అంటే ఈ దరిద్రానికి కారణం హిందువులే. ఎందుకంటే వాళ్ళు ఓటేసే ముందు చర్చిలో మీటింగ్ పెట్టుకుంటారు, మసీదులో మీటింగ్ పెట్టుకుంటారు. మా చర్చికి ఏం చేస్తావు, మా మసీదుకి ఏం చేస్తావు అంటారు. మన వెధవలో మా కులానికి ఏం చేస్తాం అంతే, ఓ తాయిలం ఇచ్చేస్తే చాలు. కానీ మొన్న బంగ్లాదేశ్లో చంపినప్పుడు పెద్ద ఇల్లు భలే చేయించుకున్నాడు, కానీ ఇప్పుడు వాడు ఆ ఇంట్లో లేడు. ఎందుకు లేడు? అక్కడ హిందువులు తక్కువ మంది కాబట్టి వీడిని తరిమేశారు. కాబట్టి నిన్ను చంపేటప్పుడు ఒరే నువ్వు రెడ్డివా, నువ్వు శెట్టివా, నువ్వు శర్మవా, నువ్వు వర్మవా అని చూడ్డావు. నువ్వు కాఫీర్ అయితే వేస్తాడు. వాడు ప్యాంటు తీసి డ్రాయర్ తీసి చెక్ చేశాడు, ఏ కాఫీర్. అది వాళ్ళ యొక్క తత్వం. కాబట్టి అన్ని మతాల సమానం అనుకునే దరిద్రులకి నేను వ్యతిరేకం. కులం మాత్రమే ముఖ్యం, ధర్మం కాదు అనుకునేవాడు దరిద్రుడు. నిన్నగాక మొన్న గరికపాటి వారు కూడా చెప్తున్నారు, కులం నువ్వు అంటించుకున్నది, మతం ధర్మం నువ్వు పూసుకోవాల్సింది, రక్షించుకోవాల్సింది. ఎందుకంటే ప్రపంచంలో మనొక్కళ్ళమే అందరి మేలు కోరుతున్నాం. ఏంటది? సర్వే జన ఎవరి మీద దాడి చేయలేదు, మనం ఎవరిది మనం కోరుకోలేదు, కొత్త దేశాలు పుట్టించలేదు, పాత బస్తీలు సృష్టించలేదు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి. ఇదే నేను చెప్పేది. పవన్ కళ్యాణ్కి మీ సపోర్ట్ ఉంటారా? ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఆయన వెళ్తున్న దారికి. మొన్న కూడా మంచి మాట చెప్పారు అసెంబ్లీలో. మనం ఇప్పుడు అది కాదు, ఇంకోటి, నాకు ఓట్లు కంటే ధర్మమే ముఖ్యం అన్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అది నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎవరైనా ధర్మం ప్రధానం చెప్పాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న వాడు ఎవడో అభి 15 మినిట్ బాకీ హై అన్నాడు. అంటే వాళ్ళు హిందువుల మీద కత్తికెట్టి ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర కొనేవాడు, వాళ్ళ దగ్గర తినేవాడు దరిద్రుడు. ఆ దరిద్రులు మారాలని కోరుకుంటున్నాను. రైట్. మీరు వెళ్తున్న దారి ఇంకా ప్రశాంతంగా ఉండాలి, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా రాధా మనోహర్ దాస్
గారు అక్కడికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. Thank you very much. హరే కృష్ణ. హరే కృష్ణ సార్. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.